నమస్తే వెల్కమ్ టు NH మీడియా న్యూస్। బీజేపీ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ములుగు జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు। 2014లో ఎంపీ ఎన్నో అభివృద్ధి పనులు చేశాను। వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి ఎంతగానో కృషి చేశానని మరియు ములుగు జిల్లా కేంద్రానికి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నేను ఎంతో కృషి చేశానని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోతుంది। బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు వినొద్దు। బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు। నేను పేద ప్రజలకు అండగా ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగు జాడల్లో నడవాలని బీజేపీ పార్టీలోకి వచ్చాను। కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు। బీజేపీ పార్టీతోనే దేశం ఎంతో అభివృద్ధి దిశగా ముందుంటది। రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు। గెలిచాక ఈ ప్రాంత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని, ములుగు జిల్లాలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం చేస్తాను। ప్రజలందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। ప్రచారంలో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం। పార్లమెంట్ ఎన్నికలు మే 13 నాడు జరుగుతూ ఉన్నాయి। మరి ఆ ప్రచారంలో భాగంగా ఇవాళ మంగపేట్, ఏటూ నాగారం, ఆ తర్వాత తాడ్వాయి మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। వాళ్లను ప్రచారంలో భాగంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మనం గెలుపు కారణం కావాలన్న సందేశాన్ని జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కన్వీనర్ గారు పార్టీ ఆదేశాన్ని ప్రకారంగా వాళ్ళు వచ్చారు। దాంట్లో భాగంగా నేను కూడా వచ్చాను। నేను ఈ ప్రాంతానికి కొత్తగా పరిచయం కావాలి అనేటువంటి ఒక దృక్పథం ఏమి లేదు। నేను మిత్రులందరికీ తెలుసు, నేను తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడిని, ఒక సామాజికవేత్తను కూడా దాదాపు 12 అవార్డులు ఉన్నాయి నేను చేసినటువంటి సామాజిక సేవకు సంబంధించి। ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్రకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు మైబాద్ నుంచి టికెట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు। ఆ 16వ లోక్సభలో 2014 నుంచి 19 వరకు చేసినటువంటి నా అభివృద్ధి కార్యక్రమాలు, నాకు ఉన్నటువంటి మంచి పేరుతో పాటు ఇది సెకండ్, దాన్ని గమనించినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోడీ అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం నాకు ఆహ్వానం పలికింది। మీరు ఎంపీగా పోటీ చేయమని, ఒక ప్రొఫెసరు, మీరు అర్హులు అంటే అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను। చాలామంది ఉండవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు పనిచేశారని। బీఆర్ఎస్ పార్టీలో నేను సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలి, మీకు అందరికీ తెలుసు। ఇట్లా ఎన్ని సంవత్సరాలని నేను నా ఆత్మను చంపుకొని నాకు ఆ ఇబ్బందులు నేను ఎందుకు పడాలి? ఒక జాతీయ పార్టీ పిలిచి టికెట్ ఇస్తుంది కదా, సేవ చేసే అవకాశం కల్పిస్తుందని నేను భారతీయ జనతా పార్టీలో వచ్చాను। మరోసారికి అధిష్టానానికి నేను నా కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇకపోతే మిత్రులారా, ఈ ఎన్నికలు ఈసారి జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు 18వ లోక్సభకి, ఇది కేవలం ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? ఇంత ప్రపంచ దేశాలు అధిక జనాభా ఉండేటువంటి 140 కోట్లకు పైగా ఉండే ఈ దేశాన్ని ఎవరు సుభిక్షంగా ఎవరు ఉంచుతారు? బతకటమే కాదు కదా, ఈ దేశ పరువు ప్రతిష్టను దేశ విదేశాలలో కూడా పెంపొందించి ఒక గౌరవంగా బతుకుతామనేటువంటి ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు। దీన్ని ఎవరు ఏం చేసినా అది మారేటువంటిది కాదు కనుక మోడీ గారి ప్రభంజనం, మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఈ దేశానికి అందిస్తున్న సుస్థిరమైనటువంటి పాలన, అన్ని రంగాలలో ఎవరు వేలు పెట్టి చూపేటువంటి పరిస్థితి లేదు కనుక వారి నాయకత్వంలో వారికి ఉన్నటువంటి ఆ గోల్ను నేను మచ్చలేనటువంటి వ్యక్తిని, నా మీద ఎక్కడ ఏమీ లేదు, నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి నా నియోజకవర్గానికి ఎవరూ చేయండి, నా కాలంలో ఎవరూ చేయని అభివృద్ధి నేను చేసిన దానికి ఒక 2-3 చాలా ఉన్నాయి, అవి మీకు పత్రిక ద్వారా చేస్తా। రామప్పకు
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంలో నా పాత్ర ఘనమైన పాత్ర ఉంది. సమ్మక్క సారలమ్మ పేరుతో మోడీ గారు ఇచ్చినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం క్లాసులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఒక గౌరారం నుంచి భద్రాచలానికి కనెక్టివిటీగా 230 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మైబాద్లో ఒక పాస్పోర్ట్ కేంద్రం స్టార్ట్ అయింది. 7 ఏకలవ్య స్కూల్స్, 7 సబ్ పోస్ట్ ఆఫీసులు,